చిలకలూరిపేట మండలం భారీ వర్షాలు తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారికి న్యాయమైన నష్ట పరిహారం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుదల రజని డిమాండ్ చేశారు. ఆమె రైతులను సందర్శించి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులు పండించిన మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిని మొలకెత్తిన కంకులను ఆమెకు చూపించారు. ఆ పంట పొలాల్లో ఆ నీళ్లు కనుక నిలవుంటే వాటిని మోటార్లు పెట్టి తీసేయడమా లేదా వాటిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసేందుకు ఛానల్స్ ఎలా ప్లాన్ చేస్తారో ఇమీడియట్ గా ఆ వాటర్ కూడా ఆ పంట పొలాల నుంచి క్లియర్ చేసేటువంటి ఇమీడియట్ మెజర్స్ తీసుకోమని చెప్తా ఉన్నాము. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఎలక్ట్రిసిటీ లైన్లకు సంబంధించి కావచ్చు, ఇక నియోజకవర్గం డ్రైన్ల గురించి కావచ్చు, డ్రైనేజ్ వాటర్ గురించి కావచ్చు, ఇక రోడ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, రహదారుల మీద వాటర్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో వాటి క్లియరెన్స్ కి సంబంధించి డీవాటరింగ్ చేసేందుకు అన్ని రకాల మెజర్స్ ప్రభుత్వం ఇమీడియట్ గా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ నష్టపోయినటువంటి హౌసెస్ కి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ కావచ్చు, ఇటు క్రాప్ లాస్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ కావచ్చు, ఇమీడియట్ గా కూడా మరి ఈ ఎస్టిమేట్స్ వేసి సర్వేలు చేపట్టి ఆ ప్రాంతాల్లో తిరిగి ఈ ప్రాంతంలో ఏమేమి ఇబ్బందులు జరిగినాయో వాటన్నిటి కూడా ఎస్టిమేట్ వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏదైతే ప్రభుత్వము ఈ క్రాప్ లాస్ కి సంబంధించి కావచ్చు, ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఎక్స్గ్రేషియా కావచ్చు, ఏదైతే ఈ ఫ్లడ్స్ టైంలో ఇచ్చేటువంటి రేషన్ కావచ్చు లేదా కాంపెన్సేషన్స్ కావచ్చు, ఇమీడియట్ గా ఈ అన్ని ఎస్టిమేట్స్ కూడా వేసి తక్షణమే వారికి అందజేసేలాగా ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే వారం రోజుల నుంచి కూడా మనకు హెచ్చరిస్తా ఉంది ఈ మోందా తుఫాను గురించి. అయినా కూడా అధికారులు సరైన ఇన్ఫర్మేషన్ లేదా అవేర్నెస్ కల్పించకపోవడం వల్ల కూడా ఎక్కువ శాతం నియోజకవర్గంలో నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నష్టం పూర్తిగా కూడా చేసేందుకు తక్షణమే అధికారులు అన్ని చర్యలు చేపట్టి అన్ని సర్వేలు తొందరగా కంప్లీట్ చేసి రైతు పక్షాన రైతుకు మేలు చేసేందుకు, రైతు నష్టపరిహారం ఇచ్చేందుకు నిలబడి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా మేమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.